కోడింగ్ డీకోడింగ్ సంబంధించినటువంటి ప్లాన్ చెప్తున్నాం రీజనింగ్లో భాగంగా. సో వెరీ సింపుల్, చాలా ఇంపార్టెంట్ మరి ఎన్నిట్లా ఇది కవర్ అవుతుంది ఎగ్జామ్లో. కాబట్టి ఫస్ట్ ఈ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి మంచి అవగాహన తెచ్చుకుంటాం. ఏంటి అసలు ఫస్ట్ ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని రాద్దాం. A to Z ఇలా రాసిన తర్వాత వీటికి మనం నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఎలా 1 నుంచి A అంటే 1, B అంటే 2, C అంటే 3 ఇలా 1 నుంచి ఇచ్చుకుంటూ పోతే N 14, O 15, Z 26. మళ్ళీ రివర్స్ కూడా ఇచ్చుకోవాలి. రివర్స్ అంటే ఏంటి? Z కి 1, Y కి 2, X కి 3, W కి 4 ఇలా ఇచ్చుకుంటూ వస్తే A1 వేస్తారు అంటే ఏమవుతుంది 26. అంటే మనం స్ట్రైట్ గా గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే వీటి నుంచి మనం ఏ విధంగా చేయొచ్చు ఆన్సర్ అనేది చూద్దాం. మళ్ళీ మీకు ఇంకొక ట్రిక్ ఏం చెప్తానంటే ఇది హెచ్ఓడి. హెచ్ఓడి అంటే ఏంటి? ఈకి 5 అన్నట్టు, ఈ అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25. అంటే 10, 5, 10, 15, 20, 25 ఇది హెచ్ఓడి అనేటువంటి వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనం ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదన్నట్టు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 11th టర్మ్ ఏదో తెలియాలి, అప్పుడు J10 అని తెలుసు మనకు, J తర్వాత K11 అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. O15 అని తెలుసు, O తర్వాత P16 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి హెచ్ఓడి అనేటువంటి ఒక వర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇది రాసుకోకుండానే మన మైండ్ లోపల ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక టెక్నిక్ ట్రిక్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోడ్ భాషలో ఏబిసి కోడ్ విలువలు వరుసగా 1, 2, 3 అయినా క్రింది వాటి కోడ్ విలువలు ఎంత? అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 ఇలా ఇచ్చినప్పుడు ఈ కోడ్స్ కి ఆన్సర్స్ ఏమవుతాయి? ఇది క్వశ్చన్. సో ఫస్ట్ వాడు ఏమి ఇచ్చిండు? హెడ్. హెడ్ అంటే HEAD ఉంది కాబట్టి హెచ్ వరుసగానే పోతుంది. అంటే మనం బ్యాక్వర్డ్ నుంచి రావట్లేదు, ఫార్వర్డ్ నుంచి పోతున్నాం. ఫార్వర్డ్ నుంచి పోతున్నాం కాబట్టి హెచ్ అంటే ఏమొస్తుంది? 8. హెచ్ అంటే 8 కాబట్టి ఫస్ట్ 8. ఈ అంటే 5. ఏ అంటే ఆల్రెడీ 1, డి అంటే 4. సో 8, 5, 1, 4, 6. ఇట్లా మనకు అవి ఏ విధంగా వీటి చేయాలని తెలిస్తే సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ ఇండియా చూద్దాం. ఇండియా ఐ అంటే 9, ఎన్ అంటే 14, డి అంటే 4, ఐ అంటే 9, ఏ అంటే 1, 9, 1, 4, 4, 9, 1, 6 ఇలా. నెక్స్ట్ హోటల్ హెచ్ అంటే 8. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి, 08 అన్నది అంటే ఏం చేస్తున్నాడు? 8 అంటే 08, 5 అంటే 05, 1 అంటే 0 అట్లా తీసుకుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? హెచ్ అంటే 08, ఓ అంటే 15 అంటే 2 డిజిట్స్ ఉంటే నో ప్రాబ్లం, 1 డిజిట్ ఉంటే మాత్రం ముందర 0 తీసుకోలేదు. టీ అంటే 20, ఈ అంటే 5 అంటే ఏం తీసుకోవాలి? మనం 05 తీసుకోవాలి, 2 డిజిట్స్. ఎల్ అంటే 12. సో ఆన్సర్ ఇస్ 08152000512. ఎక్కడ ఉంది? 512 ఇక్కడ. డి ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా ఇది ఫార్వర్డ్ ముందు నుంచి 1, 2, 3 గా లెక్క పెడితే ఈజీగా చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. ఈ మెథడ్ చూస్తే ఒక భాషలో ఏబిసిలను 26, 25, 24గా రాసిన క్రింది వాటి కోడ్ అని తెలిపండి. ఇది రివర్స్ అంటే ఫార్వర్డ్ కాదు, బ్యాక్వర్డ్, వెనకాల నుంచి వస్తుంది. ఇప్పుడు దీనికి ఎట్లా చేద్దాం? కొంచెం దానికంటే కొంచెం డిఫికల్ట్. ప్రాబ్లం ఏం లేదు, ఇట్లనే రాసుకొని మళ్ళీ మనం చూసుకుంటే రాయొచ్చు. మనకి ఇప్పుడు ఆన్సర్ రాకపోతే ఇక మనమే మైండ్ మ్యాపింగ్ చేసుకోగలిగితే ఈజీగా వేసుకోవచ్చు. లేదంటే రాసుకో చూద్దాం. కృష్ణకి కోడింగ్ ఎట్లా ఉంటుంది? సో ఫస్ట్ కే అంటే ఏముంది? రివర్స్ చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కింది చూస్తాం, 1, 2, 3, 4 నుంచి 26 వరకు చూస్తాం. కే అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. సో రివర్స్ 60 అవుతుంది, 60. ఆర్ అంటే 9, 09. నెక్స్ట్ ఐ అంటే
18. S అంటే 8, 8 అంటే 08. H అంటే 19. N అంటే ఇక్కడ 13. A అంటే 26. అంటే వచ్చి 16091 ఇట్లా ఇది మొత్తం వచ్చి చూసుకుందాం ఆన్సర్ ఇక్కడ 326 ఇక్కడ చాయిసెస్ ఉన్నాయి చూద్దాం 1609191808081 సో C is the right answer. నెక్స్ట్ D డ్రెస్ కి చూద్దాం డ్రెస్ అంటే D రివర్స్ వెళ్ళాలి కాబట్టి మనం ఇక D అంటే 4 కాదు కింద చూస్తున్నాం కదా 23 R అంటే 9 అంటే 09 E అంటే 22 S అంటే 8 అంటే 08 మళ్ళీ S మళ్ళీ 08 సో 2309220 808 వచ్చే వరకు 808 ఇవి రెండు ఉన్నాయి సో ఏ నా బి నా అయితే చూద్దాం 2309 ఉంది ఇది ఇక్కడ 8 ఉంది కాదు సో ఆన్సర్ ఇస్ బి ఇట్లా రెండు క్వశ్చన్స్ అయిపోయింది ఇంకో క్వశ్చన్ చూద్దాం మూడోది ఇది ఎలా ఉంటుంది అంటే ఒక కోడ్ భాషలో మద్రాస్ ను 130 అంటే సంథింగ్ ఇచ్చింది ఒక కోడ్ రాసినట్లయితే బెంగళూరులో ఎలా రాస్తారు సో మద్రాస్ ఇట్లా రాసినా మరి బెంగళూరు ఎలా సో ఫస్ట్ మద్రాస్ లో ఎన్ని ఉన్నాయి లెటర్స్ 1 2 3 4 5 6 ఉన్నాయి ఇందులో ఎన్ని ఉన్నాయి చూద్దాం కోడ్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 6 కు డబుల్ ఉన్నాయి అంటే ఒక్కొక్క దానికి 2 లెటర్స్ వస్తున్నాయి అన్న ఫర్ ఎగ్జాంపుల్ M అంటే ఏమన్నట్టు ఇంకా 13 M మీన్స్ 13 నెక్స్ట్ A అంటే 01 2 తీసుకోవాలి 01 D అంటే 04 R అంటే 18 A అంటే 01 S అంటే 90 ఇది సో M అంటే A అంటే టోటల్ తీసుకున్నది ఏమవుతుంది ఇక్కడ M అంటే 13 ఇందులో చూస్తే కూడా సేమ్ M అంటే మనకి 13 ఏ ఉంది A అంటే 1 ఏ ఉంది D అంటే 4 ఏ ఉంది R అంటే 18 ఏ ఉంది అండ్ A అంటే 1 ఏ ఉంది S అంటే కూడా 19 ఉంది అంటే ఏమి ఇచ్చిండు జస్ట్ ఫార్వర్డ్ ఇచ్చిండు A నుంచి 6 Z వరకు 1 to 6 26 నంబర్స్ ఇచ్చిండు దాన్ని మనం క్యాచ్ చేసాం కాబట్టి యాజ్ ఇట్ ఇస్ గా ఈ బెంగళూరుకి అదే నంబర్ అదే కోడింగ్ మనం ఇవ్వాలి అంటే ఏంటి ఇప్పుడు B ఉంది B అంటే మనకి ఎంత వస్తుంది నంబర్ 2 అంటే మనం ఇక్కడ 2 తీసుకోవాలి 2 అంటే ఓన్లీ 2 రాయాలి 02 రాస్తాం బెంగళూరు అంటే 02 B అంటే A అంటే 1 అంటే 01 N అంటే 14 అంటే డబుల్ డిజిట్ కాబట్టి 14 G అంటే 7 అంటే 07 A అంటే 1 01 L అంటే 12 O అంటే 15 R వచ్చేసి 18 E అంటే 5 అంటే 05 సో ఆన్సర్ ఏమవుతుంది 0201 అని ఇలా అవుతుంది లాస్ట్ 805 చూద్దాం 805 మూడు ఛాన్స్ అంటే సి మనకి ఆన్సర్ కాదు ఈ మూడిట్లో చెక్ చేద్దాం మళ్ళీ 12151 అన్నిటికీ అంతే ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి చూద్దాం 0202 అండ్ 011 ఇక్కడ లేదు 02 ఏ లేదు కాబట్టి 01 అనేది రాదు 0202 రెండిట్లో ఉంది అది 011 ఇక్కడ 011 ఇక్కడ ఉంది ఓకే నెక్స్ట్ 4070 ఇక్కడ లేదు 30 ఉంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో రైట్ ఆన్సర్ ఇస్ బి అంటే పెద్దగా ఉన్నప్పుడు మనం ఇంకా చెక్ చేసుకోవాలి ముందు నుంచి ఎగ్జామ్ నుంచి చెక్ చేసుకుంటే ఏది విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెక్ చేసుకుని పెట్టాలి ఇంకొక మెథడ్ చూద్దాం ఒక కోడ్ భాషలో ఎంట్రీని ఈ విధంగా 54321 గా స్టడీని 935781 గా వ్రాసిన అదే భాషలో ఈ క్రింది వాటిని ఎలా కోడ్ చేస్తారు అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ ఒకటే వర్డ్ కాకుండా రెండు వర్డ్స్ ఇచ్చి రెండింటికి కోడ్స్ ఇచ్చిండు సో ఈ రెండింటిలో మనం ఏం ఆన్సర్ చేయాలంటే ఈ అంటే 5 ఇక్కడ ఈ అంటే ఏమో కాదు 5 N అంటే 4 T అంటే 3 R అంటే 2 Y అంటే 1 ఇలా మళ్ళీ ఇంకా కొన్ని లెటర్స్ ఇక్కడ నుంచి రాయొచ్చు
ఎస్ అంటే వచ్చేసి 9, టీ అంటే 3, ఈ అంటే 5, ఏ అంటే 7, డి అంటే 8, వై అంటే 1. ఇట్లా తెలుసుకోవాలి. దీన్ని బట్టి మనకి దేనికి కోడ్ చేయమంటున్నాడు? నీట్నెస్ అంటే ఎన్ ఉంది ఫస్ట్. ఎన్ అంటే మనకు ఈ రెండింటిలో ఎందులో అంటే రెండు వర్డ్స్ లో ఎందులో ఒక ఎన్ ఉంటుంది. ఇందులో లేదు, ఇందులో ఉంది. ఎన్ అంటే దేన్ని ఎట్లా కోడ్ చేసిండు? రెండోది 4. అంటే మనకి ఎన్ అంటే ఫస్ట్ 4 వస్తుంది. నెక్స్ట్ ఈ అంటే ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. ఈ అంటే 5. ఏ అంటే ఇందులో లేదు, ఇక్కడ ఉంది. 1 2 3 4 అంటారు. 1 2 3 4 7 అండి. నెక్స్ట్ టీ అంటే ఇక్కడ ఉంది, థర్డ్ 3. నెక్స్ట్ ఎన్ అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ సెకండ్ 4. ఈ అంటే ఫస్ట్ 5. ఎస్ అంటే ఇక్కడ ఉంది 9. మళ్ళీ ఎస్ మళ్ళీ 9. అంటే ఇందులో అయినా మనకు కావాల్సినటువంటి లెటర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆ రెండింటిలో చెక్ చేసుకొని రాయాలి. ఇప్పుడు ఆన్సర్ ఇంత వచ్చింది చూద్దాం. 4 5 లాస్ట్ 5 వచ్చింది. ఇదైతే కాదు, మూడింటికి 5 ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది 4 5 7 3 4 5 7 3 4 5 ఇది లేదు, సో ఇది కాదు. ఇది 4 5 లేదు, ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ 4 5 7 3 4 5 9. This is the answer. Next second the last one is arrest అంటే ఏ. ఫస్ట్ ఏ అంటే ఇక్కడ ఉంది, ఫోర్త్ డన్. 1 2 3 4 7. నెక్స్ట్ ఆర్ అంటే ఇక్కడ ఉంది, లాస్ట్ నుంచి సెకండ్ అంటే 2. మళ్ళీ మళ్ళీ 2. ఈ అంటే 5. నెక్స్ట్ ఎస్ అంటే ఫస్ట్ టర్మ్ 9. టీ అంటే సెకండ్ టర్మ్ 3. ఏమొచ్చింది? 7 2 2 5 9 3. సో లాస్ట్ కు 5 9 3 ఉంది. ఇక్కడ లేదు 5 9 3, ఇక్కడ 5 9 3 లేదు. సో ఇక్కడ 5 9 3 ఉంది. 7 ఇక్కడ 5 9 3 ఉంది. 7 2 2 ఈ 2 తీసుకోవాలి. 7 2 2 5 9 3. సో ఆన్సర్ ఇస్ ఏ. ఈ విధంగా మనకు కోడింగ్ ఇచ్చినటువంటి దాని నుంచి మనం అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ ని ఈజీగా కోడ్ చేయొచ్చు. ఇందులో మనం ప్రిపేర్ కావడానికి ఏదో నేర్చుకోవడానికి ఫార్ములాస్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ క్వశ్చన్ లోనే అర్థం చేసుకొని క్వశ్చన్ నుంచి ఆన్సర్ ని రావచ్చు. సో వెరీ సింపుల్ ఇట్లా చేసుకోవచ్చు. అయితే ఈ క్లాస్ లో జస్ట్ కొన్ని మాత్రం చెప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రెండో క్లాస్ కూడా చేస్తాను. ఆ క్లాస్ లో ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ సమ్స్ చూద్దాం. అందులో ఇంకా దీనికంటే కొంచెం టఫ్ గా తీసుకొని అవి ఎట్లా చేయాలని చేద్దాం. దీన్ని మాత్రం క్లియర్ గా ఉంటుంది. దీంతో పాటే అది వస్తుంది. థ్యాంక్ యూ.